Hi friends, welcome back to my channel Learning English with Vishwa. So here we have Lakshmi madam. Hi madam. So how are you? Okay. In previous class we discussed about how to translate from Telugu to English. So you did it and so మీరు ట్రై చేశారు. సో ఈరోజు క్లాస్లో కూడా మనం తెలుగు మరికొన్ని సెంటెన్సెస్ అనేది తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. సో నేను స్క్రీన్ అనేది షేర్ చేయబోతున్నాను. ఆర్ యూ రెడీ మేడం? ఓకే. సో ఆర్ యూ ఏబుల్ టు సీ మేడం? ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్ మేడం? ఓకే. ఎస్ మేడం. ఐ కెన్ సీ. సో ఐ కెన్ సీ అని చెప్పాలి. ఐ కెన్ సీ ద ఐ కెన్ సీ ద స్క్రీన్. నేను చూడగలుగుతున్నాను స్క్రీన్ని అని అర్థం. ఓకే. నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావా? హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్ మేడం? ఎస్ యు ఆర్ రైట్ మేడం. ఆర్ యు అలోన్? ఇప్పుడు అలోన్ ఇప్పుడు అంటే రైట్ నౌ. మనం ఇది చెప్పలేదు, ఒకసారి చూడండి. 27th సెంటెన్స్. నువ్వు ఎక్కడ ఉన్నావు నిన్న? సారీ, నిన్న ఎక్కడ ఉన్నావు? హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్? నిన్న మేడం. నిన్న అన్నప్పుడు వర్ యూ ఎస్టర్డే పాస్ట్ కదా మేడం, అందుకనే వర్ వచ్చింది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ మేడం? ఎస్. ప్రెజెంట్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, పాస్ట్ వచ్చినప్పుడు నిన్న అన్నారు కాబట్టి అది పాస్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చెప్తారు అంటే వర్ వస్తుంది, బి ఫామ్. ఎస్. వేర్ వర్ యూ ఎస్టర్డే? నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అని అర్థం. ఎస్ మేడం. చూడండి, నువ్వు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయాను. నో మేడం, నో 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 యూ కాంట్ సే లైక్ దట్. నువ్వు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోయాను, నేను పార్క్లో ఉన్నాను. వెన్ యూ కాల్ మీ, పాస్ట్ కూడా మేడం, ఇది కూడా పాస్ట్ టెన్సే. వెన్ యూ కాల్ మీ I could not lift. I could not pick up. I could not pick up your call. I could not pick up your call. సో నేను పార్క్లో ఉన్నాను. సో ఇదంతా యాక్షన్ అవుతుంది, స్టేట్ ఆఫ్ యాక్షన్. మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి సో ఈ సెంటెన్స్ అనేది ఓకే వచ్చింది కాబట్టి మనం చేసేసాం కాబట్టి చూడండి. సో వెన్ యూ కాల్ మీ ఐ కుడ్ నాట్ పికప్ యువర్ కాల్. నేను పార్క్లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ద పార్క్. ఎస్ మేడం, ఐ వాజ్ ఇన్ ద పార్క్. ఎస్ ఐ వాజ్, ఎందుకంటే పాస్ట్, నిన్న ఉన్నాను. ఐ వాజ్ ఇన్ ద పార్క్. మీరు కాల్ చేసినప్పుడు సో అది పాస్ట్ కదా, నిన్న అయినా మొన్న అయినా ఉండొచ్చు. మీరు కాల్ చేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు వెన్ యూ కాల్ మీ ఐ కుడ్ నాట్ పికప్ యువర్ కాల్. ఐ వాజ్ ఇన్ ద పార్క్, నేను పార్క్లో ఉన్నాను. ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఇదైతే స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది. ఈ కుడ్ నాట్ పికప్ అయితే యాక్షన్ అయిపోతుంది కదా, కాల్డ్ అనేది కూడా యాక్షన్ కదా. సో ఓకే. సో వెన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సో వెన్ అనేది ఎందుకు వస్తుంది అంటే టూ థింగ్స్ కానీ టూ ఈవెంట్స్ కానీ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం, అంటే సైమల్టేనియస్గా హ్యాపెన్ అయినప్పుడు మనం వెన్ అనేది యూజ్ చేస్తామని చెప్తారు అందరూ. కానీ వెన్ యూజ్ చేసినప్పుడు అదే చెప్తారు, వైల్ యూజ్ చేసినప్పుడు అదే చెప్తారు, అలాగే యాజ్ యూజ్ చేసినప్పుడు కూడా అదే చెప్తారు. వెన్ యూజ్ చేసినప్పుడు అదే చెప్తారు, వైల్ యూజ్ చేసినప్పుడు అదే చెప్తారు, యాజ్ యూజ్ చేసినప్పుడు కూడా. టూ థింగ్స్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ఒక రెండు ఈవెంట్స్ అనేది, రెండు యాక్షన్స్ అనేది జరుగుతున్నప్పుడు యూజ్ చేస్తామని చెప్తారు. కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది మేడం వెన్కి, వైల్కి, యాజ్కి.
వెన్ ఏం చేస్తుంది అంటే టు షో ద, చూడండి, టు షో ద రిజల్ట్ ఆఫ్ one event or one action, of one event or one action, to show the result of one event on other action or other event. ఒక్క సంఘటన యొక్క రిజల్ట్ వేరే సంఘటన మీద పడుతుంది. టు షో ద రిజల్ట్ ఆఫ్ వన్ ఈవెంట్ ఆన్ అదర్ ఈవెంట్. ఆ రిజల్ట్ అనేది ఇంకో యాక్షన్ మీద చూపిస్తుంది. ఒక యాక్షన్ యొక్క రిజల్ట్ ఇంకో యాక్షన్ మీద చూపిస్తుంది. టు షో ద రిజల్ట్ ఆఫ్ వన్ ఈవెంట్ ఆన్ అదర్ ఈవెంట్. చూడండి ఇక్కడ, వెన్ యూ కాల్ మీ, మీరు కాల్ చేసినప్పుడు ఐ కుడ్ నాట్ పికప్ యువర్ కాల్. ఐ కుడ్ నాట్ పికప్ యువర్ కాల్, దాని రిజల్ట్ ఏంటి? నేను మీ కాల్ అనేది లిఫ్ట్ చేయలేకపోయాను. హలో మేడం, ఎస్, ఓకే, మీకు చెప్తాను, మళ్ళీ క్లాస్లో వస్తుంటాయి కదా, మీకు క్లియర్గా అర్థమయ్యేట్టు చెప్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను, మీకు అర్థం అవ్వకపోవచ్చు. వెన్ యూ switched on the light, the light came. మీరు స్విచ్ వేయంగానే లైట్ వచ్చింది. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏంటిది? ఒక లైట్ రావడం అనేది రిజల్ట్ కదా. మీరు వేశారు స్విచ్, ఒక యాక్షన్ జరిగింది, దీని యాక్షన్ యొక్క రిజల్ట్ ఏంటిది? ఇంకో యాక్షన్. సో ఈ యాక్షన్ అనేది రెండు యాక్షన్లు సైమల్టేనియస్గా జరిగాయి. ఒక సంఘటనలో, ఒక సిచ్యువేషన్లో రెండు యాక్షన్స్ అనేవి జరిగాయి సైమల్టేనియస్గా. ఇది జరిగింది, అది జరిగింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. బట్ ఈ యాక్షన్ చేయడం వల్ల ఈ యాక్షన్ వచ్చింది. ఈ యాక్షన్ అనేది వెన్ యూ స్విచ్డ్ ఆన్ ద లైట్, ద లైట్ కేమ్. మీరు ఆ స్విచ్ ఆన్ చేయగానే లైట్ వచ్చింది అనేది, లైట్ రావడం అనేది ఒక రిజల్ట్. మీరు స్విచ్ ఆన్ చేయడం అనేది దానికి రిజల్ట్, ద లైట్ కేమ్. అప్పుడు మనం వెన్ అనేది యూజ్ చేస్తాము. ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ మేడం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా మేడం? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, మరిన్ని సెంటెన్సెస్ మన కోర్స్లో మరిన్ని సెంటెన్సెస్ అనేవి వస్తాయి. మరిన్నిసార్లు మనం వెన్ అనేది, వైల్ అనేది, యాజ్ అనేది డిస్కస్ చేద్దాం. సో మీరేం వరీ అవ్వకండి. సో ఈ సెంటెన్స్ అనేది మనం రాసాం. ఆర్ యూ అలోన్ రైట్ నౌ రాసాము. మీ డ్రెస్ మంచం మీద ఉంది. సో హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్? హౌ కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్? చెప్పండి మేడం.